ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది. హలో సార్, ఒక సెకండ్ బాంబే అయిన ప్రొద్దుటూరు ఇక్కడ పరిస్థితి ఎట్లుందంటే రైల్వే స్టేషన్ అన్నీ బాగున్నాయి, కనీసం టికెట్ ఇచ్చే సీసీ లేడు. కమర్షియల్ క్లర్క్ ఏదైనా టికెట్ ఇవ్వాలంటే స్టేషన్ మాస్టర్ వచ్చి ఇవ్వాలా. అక్కడ ఏదైనా గూడ్స్ అయ్యి వస్తే ఆయన పని ఆయన వెళ్ళిపోతే మాకు టికెట్ లాస్ అవుతుంది. మేము 3 కిలోమీటర్ల దూరం నుంచి ఆటోలో గీటోలో వచ్చి రైల్వే స్టేషన్కి వచ్చి ట్రైన్ పోయింది, టికెట్ దొరకలేదని ఎదిక్కి పోవాల్సిన పరిస్థితి ఏంటి? మరీ ఈ దుస్థితి. మాకు దీనికి పక్కా హామీగా మేము ప్రొవైడ్ చేస్తాము. క్లర్క్ మాకు ఇచ్చినంత వరకు హామీ ఇచ్చినంత వరకు మేము ఇక్కడ నుంచి కదిలే క్వశ్చనే ఉండదు. చాలా ఇది మాత్రం ఇంత అద్మానంగా ఉండడం మంచిది కాదు. మాకు ఇక్కడే వెంటనే మాకు ఒక కమర్షియల్ క్లర్క్ను ప్రొవైడ్ చేయండి దయచేసి. మా విన్నపం ఇది. మేము ఇక్కడ నుంచి కదిలేదే ఉండదు. మాకు ఇది మాకు చేసినటువంటి ఒక 2-3 లక్షల జనాభా గల టౌన్ ఎంతమంది వచ్చి ఎన్నిక్కిపోతున్నారు. చాలా బాధాకరమైన విషయం. దీన్ని మీరు అర్థం చేసుకొని మాకు ఒక కమర్షియల్ క్లర్క్ను ప్రొవైడ్ చేయండి దయచేసి. ఇది మా విన్నపం. చూస్తున్నారు కదా పరిస్థితి ఇది. వీళ్ళు వచ్చేసి ఇప్పుడు దగ్గర ఒక 1 అవర్ నుంచి ఇలాగే చేస్తున్నారు. వీళ్ళ డిమాండా వీళ్ళు వచ్చేసి గత గంట నుంచి ఇక్కడే ధర్నా చేపడుతున్నారు. వీళ్ళ డిమాండ్స్ ఏమంటే ఏం లేదండి పెద్దగా. ఎక్కడెక్కడ 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్ల నుంచి రైల్వే స్టేషన్ బాగుంది, దగ్గరలో ఉంది, అందుబాటులో ఉంది, అన్ని సౌకర్యాలతో ఉందని ఒకే ఒక కారణం చేత ఇక్కడికి వస్తున్నారు. ఏంటంటే ఇక్కడ కమర్షియల్ క్లర్క్ ఏర్పాటు అంటే ఇస్తున్నారు. స్టేషన్ మాస్టర్ టికెట్ అయితే ఇస్తున్నారంట, కానీ ట్రైన్ గూడ్స్ ఏదైనా వచ్చినప్పుడు తాను ఆపరేటింగ్ చేసుకోవడానికి వెళ్తున్నారు. 10-5 నిమిషాల్లోనే టికెట్ లేట్ కావడం చేత ట్రైన్ వెళ్ళిపోవడం చేత వీళ్ళు మళ్ళీ వెనుదిరగాల్సిన అవసరం వస్తూ ఉంది. కాబట్టి వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు ఎవరైనా హామీ ఇస్తే కానీ మేము వెనక్కి తిరిగి వెళ్ళే ప్రసక్తే లేదు. ఎంతసేపు అయినా ఎట్లా ఎవరైనా మాకి ఈ పలానా టైంలో ఈ టైంలో ఇస్తే తప్ప మేమైతే కదిలే ప్రసక్తి లేదని చెప్తున్నారు. మరి చూడాల్సి ఉంది వీళ్ళు ఇలాగే ధర్నా చేపడతారా లేకపోతే ఎవరైనా వచ్చి హామీ ఇస్తారా అనే విషయంపై వేచి చూడాల్సింది. ఆయనకి ఇస్తే సరిపోతుంది. హలో నమస్తే సార్. నమస్తే, ఎవరమ్మా? సార్ మేము ఇక్కడ ప్రొద్దుటూరు రైల్వే స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాం సార్. షమీర్ సరే సార్ మాట్లాడేది? అవునమ్మా, చెప్పండమ్మా. సార్ ఇక్కడ గత గంట నుంచి ఇక్కడ ధర్నా చేపట్టారు సార్. మీకు సమాచారం అందిందో లేదో కానీ ఇక్కడ కమర్షియల్ క్లర్క్ లేరనే దాంతో ఇక్కడ ధర్నా చేపట్టారు సార్. ఓసారి వస్తే మీరు బాగుంటుంది సార్. వస్తామా, నేను ఇక్కడ బయట ఉన్నా, ఎరుగుంట్లలో వస్తామా సార్. వీళ్ళు గంట సేపు నుంచి వెయిట్ చేస్తున్నారు సార్ ఇక్కడ. అవునమ్మా, నేను రావాలి కదా అక్కడికి, వస్తాను. తొందర రండి సార్. ఓకే సార్, మాకు కమర్షియల్ క్లర్క్ను ప్రొవైడ్ చేయండి. మేము తీరా ఇడికొచ్చినాక ఆయన మాస్టర్ గారేమో అక్కడ పోయి గూడ్స్ అవి చూసుకుంటుంటాడు వచ్చి. మాకు టికెట్ ఈడికొచ్చి 3-4 కిలోమీటర్ల నుంచి మేము టౌన్ నుంచి ఈడికొచ్చి ఈ నుంచి ఇదేం సార్ సెకండ్ బాంబే అని ప్రొద్దుటూరు అని పేరు పెట్టి ఈ రైల్వే స్టేషన్ ఇంత బాగా కట్టి కనీసం టికెట్ ఇచ్చేదానికి లేకుండా ఇదేం విడిది సార్? ఇది ఎక్కడ లేదు. మాకు ఒకరిని కరెక్ట్గా మాకు ఇది చేసి ఖచ్చితంగా ఎప్పుడు చేస్తారు చేసి హామీ ఇచ్చినంత వరకు మేము ఇక్కడ నుంచి కదిలేదు ఇస్తారు సార్. ఆయన ఉంటే కదా ఆడ ఆయన పని ఆయన డ్యూటీ ఆయనకు అయ్యి ఉంటాయి కదా. ఏమైనా గూడ్సులు అయ్యి వచ్చినప్పుడు ఆయన అట్లా పోతాడు. ఈడ మాకు ఎవరు ఈడ మాకు దిక్కులే. మేము ఈడికి వచ్చి ఎనికి లేదా అట్లా కాదు. ఈ టికెట్లు ఈడ బండ్లు నిలబడమని చెప్పండి, మేము ఎర్రగుంటలో ఒకే పోతాం. ఏం చేస్తాం? మా కర్మ అనుకుంటాం. ఎర్రగుంటకు పోయి తీసుకొని ఆడ నుంచి పోతాం. ఏం చేస్తాం?
మాట్లాడగా సార్, మాకు ఖచ్చితమైన హామీ ఇస్తేనే మేము పోతాం. ఊరికి మాట్లాడతాం చేస్తామంటే వద్దు సార్. ఎగ్జామ్ చేస్తున్నారు జయరామ్ గారు, శ్రీకృష్ణ గారు చేస్తున్నారు. ఏం సార్ వాళ్ళకి తెలియదా సార్ సొల్యూషన్ అవుతుంది, చేస్తున్నారు పోతున్నారు అనేది కాదు. ఏం తెలియదా సార్? ఇంత స్టేషన్ ఉంది, ఒరే టౌన్ ఏంది ఇది? పేరుకేమో సెకండ్ బాంబే సార్ ఇది. 3 లక్షల పైన జనాభా ఉంది. ఎంత ఇదిగా ఉంటుంది సార్. చాలా ఉన్నాయి. మాకు ఖచ్చితమైన హామీ ఇవ్వండి సార్, మేము లేకపోతే పోయేది ఉండదు. ఇదో మా పక్కన ఎంతమంది ఉన్నారు చూడండి. ఇంకా మస్తు ఉన్నారు. శబరిమలకి, విజయవాడకి దీన్ని ఎక్కువ చేయకండి సార్ మీరు, మాకు తొందరగా ఇచ్చేయండి. ఎందుకంటే బాగుండదు మళ్ళా. చూడి ఏవిడిది ఇదంతా ధర్నాలు చేయడం ఇన్ని అంత దూరం అవసరమా? ఒక్క సీసీని ఇచ్చేయండి, మాకు హ్యాపీగా టయానికి వస్తాం. టికెట్ వీడికి వచ్చి అక్కడ టికెట్ లేదని ఎన్నికి బాగుంటాం. మాకు ఎంత బాధ. లాస్ట్ వీక్ లోనే 2 సార్లు నేనే ట్రైన్ ఇచ్చాను స్టేషన్ మాస్టర్ దాకా. మళ్ళా పరిగెత్తుకుంటా బస్ స్టాండ్కి వెళ్ళడము. టికెట్ లేకుండా అదే ట్రైన్ మిస్ అయ్యారండి. ట్రైన్ మిస్ అవ్వడం అంటే మీరు గూడ్స్ ట్రైన్కి వెళ్ళింటారు. ఆ టైం చూస్తే లేరు ఎవరు. వెయిట్ చేసి చేయలేక గారికి మేము ఇన్వైట్ చేస్తాము. నేను ఎప్పట్లోగా మాకు చెప్పండి సార్. ఆ రోజు మాత్రం చాలా ఇదిగా ఉంటుంది సార్. మీరు చెప్పిన మేము ఎవరు చెప్పిన చెప్పేది కాదు, చెప్పండి. తప్పకుండా మేము మన ప్రజల సమస్య అనేది తప్పకుండా నేను తెలియజేస్తాను డిఆర్ఎం గారికి. సీనియర్ కేసు మీద మాట్లాడతాను నేను. యాజ్ వెల్ పాసిబుల్ గా మనకు ఈ సొల్యూషన్ వచ్చేలా చేస్తాం. మీరు ఖచ్చితమైన తప్పకుండా మాట్లాడతాను. డిఆర్ఎం గారు మాట్లాడతారు, మనకు మేలు చేసేది మనం కృషి చేస్తాం. ఇబ్బంది ఏం లేదు. మీరు డిమాండ్ మీకు ఏముందో మీరు చేసేది రైల్వే ప్రాఫిట్ కోసమే కదా, కోసమే కాదు. మీకు యూస్ఫుల్ అండ్ ఆల్సో ప్రాఫిట్ అవుతుంది రైల్వే కూడా. తప్పకుండా మేము ఇప్పుడు ట్రైన్స్ ఎందుకు సార్ ఉండేది? ప్రజల కోసమే కదా. ఆ ప్రజలే ఇబ్బంది పడేటప్పుడు ట్రైన్లు ఎందుకు సార్? ఎవరు అగసాట్లు వాళ్ళు పడతా పోతారు. ట్రైన్లు రూట్ లేవులే అంటే ఎవరు అగసాట్లు అమ్మడి వాళ్ళు పోతారు. ట్రైన్ ఉంది, ఇడికి వచ్చి నాకు టికెట్ లేదండి ఎనికి వాళ్ళే. ఎంత బాధ అది. ఒక్కసారి మీ ఆఫీసర్ వాళ్ళైనా అర్థం చేసుకోమనండి సార్. తప్పలేనా, నేను హై అథారిటీతో మాట్లాడతాను. రైల్వే వాళ్ళతో మాట్లాడి తొందరగా ఏదో పరిశ్రమ చేసేదని మనం కృషి చేద్దాం. తొందరగా సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. వెనక్కి తిరిగిపోవాల్సి వస్తుంది. అదే మీరు ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము పెట్టలేము అంటే సీసీని మేము అదే మీరు చెప్పారు కదా కమర్షియల్ క్లర్క్ని మేము ఇప్పుడే చేయలేము అంటే మేము ఎర్రగుంట్లకైనా ఎక్కి వెళ్తాము అంటున్నారు కదా. దీన్ని బట్టి మీరు ఎలా స్పందిస్తారు? ముందు అయితే ఇక్కడ ఏంటి సమస్య అంటే కొత్త స్టేషన్ కాబట్టి ఎకనామిక్గా ముందుకు వస్తాం అంటే ఎకనామిక్గా ఫేస్ చేస్తాం అంటే ఇన్కమ్ పరంగా రైల్వే ఇన్కమ్ అంటే ఎక్కువ వస్తుంది లేదని ఆ విధంగా వాళ్ళు ఆలోచించారు. ఇప్పుడు ఓన్లీ ఇందు ముందు ఏమంటే కేవలం 3-4 ట్రైన్స్కే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏమవుతుందంటే లోకల్గా చాలామంది బీహార్ నుంచి, యూపీ నుంచి, ముంబై నుంచి వస్తున్నారు కాబట్టి కేవలం లోకల్ ట్రైన్ మన ఓన్లీ కేవలం మన స్టేట్ ట్రైన్ టికెట్ కాకుండా ఓవరాల్ ఇండియాకి టికెట్స్ ఇచ్చే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇప్పుడు డిమాండ్ పెరిగింది సీసీకి. ముందైతే అంత లేదు, ఇప్పుడు డిమాండ్ పెరిగింది కాబట్టి తప్పకుండా ఇది ఇష్యూ ఏదైతే ఉందో దీనికి పరిశ్రమ తప్పకుండా చేస్తానని నాకు ధీమాన్ని వ్యక్తపరుస్తున్నా. తప్పకుండా కృషి చేస్తాం, ఇబ్బంది లేదు. సార్ ఇందాక ధర్నా చేశారు కదా, ఏదైతే చేశారో సీసీ గురించి మీకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మీరు మాట అక్కడ వాళ్ళకి మాట ఇచ్చారు చేస్తామని. ఇది ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారు? మీరు మాట కాదమ్మా, హామీ ఇచ్చినాము. ఎందుకంటే ఇక్కడ దాదాపు 7 సంవత్సరాల నుంచి ఈ స్టేషన్ ఎస్టాబ్లిష్ స్టార్ట్ చేశారు. దాదాపు 7 years నుంచి ఇక్కడ సీసీ లేడు. అంటే సీసీ అంటే కమర్షియల్ క్లర్క్ అంటే ఏంటంటే టికెట్ ఇచ్చేవారు. జనరల్ టికెట్ కావచ్చు, రిజర్వేషన్ కావచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ టికెట్స్ కావచ్చు. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఆల్రెడీ ఎస్ఎంఆర్ గారు టికెట్ ఇస్తున్నారు. కానీ ఏదైనా గూడ్స్ ఏదైనా ట్రైన్ వచ్చినప్పుడు ఆయన ఎస్ఎంఆర్ కాబట్టి ఆపరేషన్ చేసి ఉంటుంది కాబట్టి ఆపరేట్ చేసి ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి ఆయన అక్కడికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు తత్కాల టికెట్ కావచ్చు. ఒకసారి ఏమవుతుందంటే దాదాపు 4 kilometers వచ్చి ప్రయాణికులు వస్తారు, వెయిట్ చేస్తారు టికెట్ కోసం. ఆయన అక్కడ ఆపరేటింగ్ చేసేప్పుడు అక్కడ ఏమవుతుందంటే టికెట్ అనేది ఆల్రెడీ బుక్ అయిపోతుంది ఆన్లైన్లో. దానివల్ల చాలా వరకు సఫర్ అవుతున్నారు ప్యాసింజర్స్. అందుకే వాళ్ళు డిమాండ్ ఏం చెప్తున్నారంటే సార్ మాకు సీసీ కమర్షియల్ క్లర్క్ ఉంటే మాకు యూస్ఫుల్ అవుతుంది. మరీ ముఖ్యంగా మన రైల్వే కూడా ఉపయోగపడుతుంది ప్రాఫిట్ ప్రకంగా. కనీసం ఒక 6 months అయినా పెడితే చూడండి. తర్వాత ఒకవేళ మీరు అనుకునేది ఒక గట్టం కాకపోతే తర్వాత మీరు మార్చొచ్చు అని విధంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దానికి ప్రతిఫలం ఇది ఇచ్చిన ఒక లెటర్ ఇచ్చినారు. ఇది తప్పకుండా డిఆర్ఎం గారికి నేను దృష్టికి తీసుకెళ్తాను. అలాగే సీనియర్ డీసీఎం గారి దృష్టికి తీసుకెళ్తాను. ఓకే, ఇప్పుడు ఎన్ని రోజులు పట్టచ్చు సార్ అందాజుగా? ఇది ఆల్రెడీ ఎగ్జామిన్ చేస్తున్నారమ్మా. డిఆర్ఎం గారు మొన్న కలిసినప్పుడు మాట్లాడిన 1 month బిఫోర్.
దాని గురించి వాళ్ళు ఎగ్జామ్ చేస్తున్నారు. అంటే వాళ్ళు కూడా చూసుకోవాలి కదా ఎటువంటి కార్యక్రమం జరుగుతున్నాయి, ఎంతమంది వస్తున్నారు ప్యాసింజర్స్, ఎంత ఇన్కమ్ వస్తుంది, మొత్తం చూసిన తర్వాత ఆ డిమాండ్ బట్టి ఆ సిచ్యువేషన్ బట్టి వాళ్ళు సీసీ ప్రొవైడ్ చేయాలి వద్ద అనుకుంటారు. కానీ మేమైతే నేను డిఆర్ఎం గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, తప్పకుండా సీసీ ఉంటే ఉపయోగపడుతుందని కూడా డిమాండ్ చేశాను. తప్పకుండా వస్తారని నేను ఆశిస్తున్నాను. అంటే అంతవరకు ప్రజలు కష్టాలు పడుతూనే ఉన్నారంట. కష్టాలు ఏం లేదమ్మా, ఇప్పుడు తప్పదు కొన్ని, ఎందుకంటే కొన్ని వర్క్స్ మనం అనుకున్న వెంటనే జరగవు కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. సెంట్రల్ లెవెల్ అదే 3 months 6 months 2 months 1 month అంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడో 3 kilometers 4 kilometers 5 kilometers నుంచి వస్తున్నారు. కొంతమంది టికెట్ లేక లాస్ట్ మినిట్ లో టికెట్ ఇవ్వకపోవడంతో వెనక్కి వెళ్ళిపోతున్నారంట. చాలా అసలుకి ఎంత అంటే చాలా బాధపడుతున్నారు. మేము అంత దూరం నుంచి వచ్చి మన ఏరియాలో మన ఊర్లో